యాక్చువల్గా మనం తాడి చెట్టు నుంచి ముంజులు వస్తాయి కదా, ఆ ముంజుల్ని నేలలో పెట్టి మట్టి కప్పాక దాని నుంచి మళ్ళీ తాటి మొక్కలు వస్తాయి. ఆ వచ్చే టైంలో వేళలాగా ఉంటాయి అన్నమాట. ఇవి వాటిలో మనం ఈ తేగలు అంటాం. సో ఈ తేగలు పచ్చిగా ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే మనం తీసుకొచ్చి మంట పెట్టి జనరల్ కుండల్లో పెడతారు. సో కుండ లేని వాళ్ళు ఏంటంటే ఇట్లా గిన్నెలో ఒకటి పెట్టి దాని చుట్టూ మంట వేసి ఇచ్చేస్తారు. సో ఆ వచ్చిన తేగ ఇగో ఇట్లా ఉంటుంది, దగ్గరికి వచ్చి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే మనం సో ఇక్కడ కాలాలన్నమాట. ఇదంతా కాలితే ఇదంతా హీట్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మనం చెప్పినట్టు ఇప్పుడు ఇగో కాలాకే ఇగో ఇట్లా ఉంటుంది. సో మనం బయట జనరల్గా ఇవే కొంటూ ఉంటాం. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రకరకాలుగా వాడచ్చు మనం. ఒకటి ఏంటంటే ఇట్లా కాల్చడం, కొన్ని ఉడికించడం. సో అట్లా రకరకాలుగా మనం ఇచ్చేయచ్చు. సో టేస్టీ తేగలు రెడీగా ఉన్నాయి. మనం కూడా ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ఇదిగో ఇట్లా కాలి ఇదంతా గుట్టగా ఇందులో పెట్టాం, మనం గిన్నెలో పెట్టి మంటేసాం. సో యమ్మీ అండ్ టేస్టీ తేగలు రెడీగా ఉన్నాయి. దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. ఏంటంటే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందంట. బట్ తేగల వాతం సో చూసి మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు మన ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉంటే, అంటే పార్ట్ ఆఫ్ మన లైఫ్లో యాడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. సో థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ టైం ఏదైనా పల్లెటూరు కానీ ఎక్కడైనా తేగలను చూసేటప్పుడు వాచ్ చేయండి. యూ కెన్ ఫార్ బై యువర్ సెల్ఫ్.